హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ బ్లాగ్లో మీరు పాలక్ పరాటా చూస్తారు. సో మనం బేబీ ఫుడ్ సిరీస్లో భాగంగా ఇప్పుడు చూస్తాం బంగాళదుంప ప్యూరీ బేబీస్కి ఏ విధంగా మనం పెట్టచ్చు అని. ముందుగా బంగాళదుంపని నేనైతే తొక్క తీసేస్తానండి, వాష్ చేసి అప్పుడు ఆ దుంపని ఉడకపెడతాను. 6 to 10 months లోపల బేబీస్కి అయితే మీరు మ్యాషర్తో కానీ బ్లెండర్తో కానీ స్పూన్తో కానీ మ్యాష్ చేయండి. కొంచెం తినడం వచ్చిన పిల్లలకి అయితే సాల్ట్ వేసి పీసెస్ లాగా ఇచ్చేస్తే వాళ్ళు తింటారు. సో ఇది కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి దీంట్లో, చాలా మంచిది అండ్ వెయిట్ గెయిన్కి కూడా హెల్ప్ అవుతుంది. మనం రోజుకొక వెజిటబుల్ చొప్పున పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అన్ని ఫుడ్ని తినడానికి ఇష్టపడతారు, చూజీగా తయారవకుండా. సో ఒక కార్బోహైడ్రేట్ అనే కాదు, ఇంకా చాలా ఏమంటాం మనం వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కావాలంటే మీరు మీ పీడియాట్రిషియన్తో కూడా కన్సల్ట్ చేసి ఏ విధంగా ప్యూరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలన్నది కనుక్కోండి. ఏదైనా బేబీ ఫుడ్ 3 days వరుసగా పెట్టి టెస్ట్ చేయండి. సో దట్ బేబీకి అది సూట్ అవుతుందో లేదో మీరు డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు చూడబోతున్నారు పాలక్ పరాఠా. ముందుగా నేను ఒక కట్ట పాలకూరని తీసుకుని శుభ్రంగా ఎండ్స్ అన్ని ట్రిమ్ చేసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. దానిలో మన టేస్ట్కి అనుగుణంగా అల్లం, పచ్చిమిర్చి, కారం ఎక్కువ తింటాం అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, మోడరేట్గా తింటాం అంటే అలా తీసుకోవచ్చు. ముందుగా పాలకూరని వాటర్లో వేసి బ్లాంచ్ చేసుకోవాలి. సో దట్ మనకి చక్కగా అది ఒక్క ఉడుకు రావాలండి. తినేటప్పుడు రాగా అనిపించకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక ఉడుకు రప్పించినప్పుడు దీని మీద మనకి ఫర్టిలైజర్స్ అన్నీ ఉంటాయి కదా, అవి కూడా పోతాయి. ఒక్క బాయిల్ వచ్చే వరకు చూడండి, లేదా హాట్ బాయిలింగ్ వాటర్లో అయినా వేయచ్చు. నేను ఇక్కడ కోల్డ్ వాటర్లో పెట్టి బాయిల్ చేస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను. కలర్ రిటైన్ అవ్వాలి అనుకుంటే హాట్ వాటర్లో నుంచి తీసి వెంటనే కోల్డ్ వాటర్లోకి వేసినప్పుడు మనకి ఆ పాలకూరలో ఉన్నటువంటి ఆకుపచ్చదనం నిలుస్తుంది పోకుండా. ఇప్పుడు తగినంత గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు ఎంతమంది ఉంటే యూజువల్గా రొట్టెలు ఎలా చేసుకుంటారో ఆ విధంగా పిండి తీసుకోండి. దాంట్లో సాల్ట్, మీకు ఆయిల్ వేసుకునే అలవాటు ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను సాల్ట్ వేసి తర్వాత ఈ పాలకూరని ఏదైతే నేను మగ్గిస్తున్నానో వాటర్లో అది పేస్ట్ చేస్తాను. పచ్చిమిర్చి, అల్లం వేసి ఆ పేస్ట్తో ముందు కలుపుతాను. ఆ తర్వాత తగినన్ని వాటర్ పడితే కనుక చూసి వాటర్తో కలుపుకుందాం. తర్వాత ఆయిల్ వేసి మర్దించాలి. సో ఒక 10 minutes మనం డో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుని పరాఠాని మీరు ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చండి, లేదు అంటే నార్మల్గా చపాతీలా కాల్చేయచ్చు. ఇవాళ నేను నార్మల్ చపాతీలా కాల్చుతున్నాను. చెప్పాను కదా, హాట్ వాటర్లో నుంచి కోల్డ్ వాటర్లోకి పెట్టినప్పుడు ఆ గ్రీన్ కలర్ అన్నది రిటైన్ అవుతుంది. అండ్ దీన్ని ఇప్పుడు మిక్సీ చేసేస్తాను. నేను ప్రాసెస్ అంతా చెప్పాను కదా, డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వెల్లుల్లి వేయరండి యూజువల్గా, మీకు వేసుకోవాలనిపిస్తే ట్రై చేసి చూడండి, టేస్ట్ అంత బాగోదు. మీరు దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు మిశ్రమంతో దీన్నంతా కూడా కలిపేసుకుంటున్నాను. ఆ జార్లోనే కొంచెం వాటర్ వేస్తున్నాను, ఆ వాటర్తోనే కలుపుతున్నాను అన్నమాట. మనకి డో ప్రిపేర్ అయిపోయింది. నేను ఇప్పుడు పరాటాలాగా చపాతీలు చేసి కాల్చాక మిమ్మల్ని కలుస్తాను. దీనిలో నేను నంచుకోవడానికి పోమోగ్రానేట్ ఆనియన్ వేసిన కర్డ్ని సర్వ్ చేస్తున్నాను. మీరు కావాలంటే టొమాటో కెచప్ ఆర్ సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. పిండి మీద ఆఖరిన నేను కొంచెం ఆయిల్ వేసాను. 10 minutes వదిలేసి చేస్తే సాఫ్ట్గా బాగా వస్తాయి. మీలో ఎంతమందికి ఇష్టం పాలక్ పరాటా కామెంట్ చేయండి.
వీక్లీ మీరు ఇలాగ మేథీ పరాటా, ఆలు పరాటా తింటే హెల్త్కి మంచిదండి. సో ఏదో ఒక విధంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్ తీసుకుంటే మనకి దాంట్లో ఫోలిక్ యాసిడ్ అన్నది ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు కంపల్సరీగా తీసుకోండి. ప్రెగ్నెంట్ విమెన్ కూడా కిడ్స్కి ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు తినండి. మీరు తినచ్చు, మీరు తినకూడదు అని ఏం లేదు. చూసారు కదా, ఇక్కడ కాల్చుతున్నాను నూనె వేసి. కిడ్స్కి పెట్టాలనుకుంటే నెయ్యితో పెట్టచ్చు. ఇంకా దీనిలో మీరు జీలకర్ర పొడి ఏదైనా మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసి డోలోనే తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా, పాలకూర పరాఠా ఎలా అనిపించింది మీకు? గ్రీన్గా అనిపించిందని చెప్పకండి, బాగుందా లేదా చెప్పండి. ఓకేనా? టేస్ట్ అయితే బాగా వచ్చాయండి. నేను నంచుకోవడానికి ఉల్లిపాయలు, రైతా రెడీ చేసేసాను. సో డిన్నర్ అయిపోయింది. డెజర్ట్ ఏదైనా తినాలనిపించింది చల్లగా, అసలు ఎండలు వచ్చాయి కదా. సో ఆర్డర్ చేసాము ఐస్ క్రీమ్ వచ్చేసింది, తినేసాము. మేము ఏం ఆర్డర్ పెట్టామో వాళ్ళు ఏం పంపించారో తెలియదు, కానీ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. ఐస్ మ్యాజిక్ నుంచి వచ్చింది ఇది. ఇది 1.5 లీటర్స్ పట్టేటువంటి క్వాంటిటీ పట్టేంత కెటిల్ అండి. దీంట్లో మనకి మార్కింగ్స్ ఉంటాయి. కిందది బాటమ్ ట్రే అన్నమాట, దాంట్లో నుంచే మనకి హీట్ అన్నది జనరేట్ అవుతుంది. ఈ పర్టికులర్ హోల్లో దీనికి ఉన్నటువంటి కాపర్ పిన్ని ఇన్సర్ట్ చేయాలి. జస్ట్ ఇది పెట్టి సరిపోతుంది కరెక్ట్గా. దీంట్లో ఇప్పుడు నేను 1.5 లీటర్స్ వాటర్ పోస్తున్నాను. అక్కడ మార్కింగ్ కూడా ఉంటుంది, మీకు కావాలి అనుకుంటే లోపల అంతవరకే పోయాలి అని. సో ఆ మార్కింగ్ వరకు వాటర్ పోసి మనం లిడ్ పెట్టేసి హ్యాండిల్ దగ్గర మనకి బటన్ ఉంటుంది, అది ఆన్ చేసుకోవడమే. దీని మీద మీకు డౌట్స్ రావచ్చు, మేము ఇందులో ఎగ్స్ బాయిల్ చేయొచ్చా, బాటిల్స్ బాయిల్ చేయొచ్చా, మ్యాగీ తయారు చేయొచ్చా, ఇంకొకటి ఏంటి పాలు కాచుకోవచ్చా, కాఫీ, టీ అని. ఇదైతే ప్యూర్లీ వాటర్ కోసమేనండి. ఇన్ కేస్ మీరు పాలు బాయిల్ చేయాలంటే మూత పెట్టకుండా బాయిల్ చేయండి. బట్ నా సజెషన్, రిక్వెస్ట్ ఏంటంటే దేనికి వాడాలో దానికి వాడితేనే మనకి మళ్ళీ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకి పాలకి కెటిల్స్ వేరే ఉంటాయండి కుకింగ్ చేసుకోవడానికి. బట్ హాస్టల్స్లో వాటిలో ఏం చేస్తారంటే దీంట్లో కొంచెం లూజ్గా మ్యాగీ చేస్తారు వాటర్ ఎక్కువ వేసి, అప్పుడు అంటుకోకుండా క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అని. సో చూసారు కదా, నేను బటన్ ఆన్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్ లైట్ వెలిగింది. అండ్ వితిన్ మినిట్స్ అండి, ఎంతో టైం పట్టదు, 2 minutesలో మనకి బాయిల్ అయిపోతుంది. మ్యాక్సిమం నేను వాయిస్ ఉంచడానికి ట్రై చేస్తాను, మీకు వినొచ్చు మీరే. అండ్ అక్కడ చూసారా, కోన్ షేప్లో ఉన్నటువంటి మౌత్ దగ్గర మీకు పొగలు కూడా కనిపిస్తాయి. చాలా త్వరగా 2 to 3 minutesలో బాయిల్ అవుతుంది. నేనైతే అనుకున్నా, అయ్యో చిన్నప్పటి నుంచే ఎందుకు ఇది తెప్పించలేదు అని. చాలా బాగుంది, హెల్ప్ఫుల్గా ఉంది, హ్యాండీగా ఉంది, టైం సేవింగ్, గ్యాస్ సేవ్ అవుతుంది. అన్ని విధాలా నాకు ఇది యూజ్ అయిందనే చెప్తున్నాను. మదర్స్ ఎవరైనా ఉండి ఫీడింగ్, మీరు ఫార్ములా మిల్క్ ఇస్తూ ఆర్ పిల్లలకి వేడి మంచినీళ్ళు ఇచ్చే అలవాటు ఉన్నా, మీకు వేడి మంచినీళ్ళు తాగే అలవాటు ఉన్నా, స్టిల్ యూ కెన్ ప్రొసీడ్ అండి, కొనుక్కోవచ్చు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను అమెజాన్ ప్రైమ్ నుంచి తెప్పించాను. 750 పడిందా, 780 పడింది నాకు. సో చూస్తున్నారు కదా, మీ ముందే నేను కెమెరా ఆన్ పెట్టే ఉంచాను, ఎంతసేపట్లో ఆఫ్ అవుతుందో చూపిద్దామని. అండ్ ఇట్ డిడ్ నాట్ టేక్ మచ్ టైం. నేను చెప్పినట్టు నేను ఎక్కడ లెంత్ తగ్గించలేదు. చాలా అంటే చాలా బాగుంది. కెటిల్ క్లీనింగ్ నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. చూసారా, ఎక్సెస్ వాటర్ పోస్తే ఏమవుతుందో అలాగా పక్క నుంచి మనకి కనిపిస్తుంది అన్నమాట. నేను మీ గురించి చెప్పడానికే ఇలా చేశాను. అక్కడ ఆఫ్ అయిపోయింది, నేను పైన స్విచ్ కూడా బంద్ చేసేసాను. హీట్ వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా లిడ్ ఓపెన్ చేసుకోండి, అవసరం లేకపోతే ఓపెన్ చేయక్కర్లేదు. చూసారు కదా, నేను దీన్ని పక్కకు తీసుకొచ్చాను. మనం స్టవ్ మీద కాచుకున్నట్టే మరిగిపోయాయండి వాటర్ అన్నవి. నేను నెక్స్ట్ మార్నింగ్ త్రయంబకం వెళ్ళాలి కాబట్టి చల్లారుస్తున్నాను. ఇది
తెల్లవారుజామున 4:00 3:00 మధ్యలో చేసిన వీడియో. నేను ఆ టైంలో కెటిల్ యూస్ చేస్తున్నప్పుడు థాట్ వచ్చి చేసిన వీడియో అండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇవాళ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏం వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.